అదే జెండా ఊపి మామా నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సబితానంద్ గారి నాయకత్వం, మెతుకానంద్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ముందు ఎవరైనా మాట్లాడండి. గత ఇంచుమించుగా 12-14 సంవత్సరాల నుంచి ఉద్యమ పార్టీలోనే ఉండి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత చిన్న అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు సొంత ఇంటికి దూరమైనట్లుగా ఫీల్ అయి ఉన్నాం. కాబట్టి ఇక నుండి మా ఇంటిలోకి వచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. ఈ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, ఎమ్మెల్యే గారు ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ అభివృద్ధి కోసం పార్టీలో పనిచేస్తూ వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని మండలాలు క్లీన్ స్వీప్ చేసే విధంగా కార్యకర్తలంతా కష్టపడ్డట్లయితే వీటిని కానుకగా తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే ఆనంద్ గారికి ఇస్తే, ఆనంద్ గారు కేసీఆర్కి ఇచ్చిన తర్వాత ఇక టీఆర్ఎస్ పార్టీకి వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరుగులేదనే విధంగా అందరు కష్టపడి పనిచేస్తారని చెప్పేసి ఆశించుకుంటూ వచ్చేదంతా ఎలక్షన్ సీజన్. అన్న ఎలక్షన్ అయిపోయింది, మన ఎలక్షన్ ఉంది. కాబట్టి దయచేసి మనమంతా కష్టపడితే మంచి మెజార్టీతో గెలిచి అన్నకు కానుక ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళల్లో జనాలు ఏం చెప్తారంటే నాయకులకు, మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళండి, ఒక మంచి పరిపాలన జరుగుతున్నది, ఒక మంచి నాయకులు ఉన్నారు, మీరు కూడా వారితో పాటు వెళ్ళండి, సమిష్టిగా అందరి నాయకత్వం కలిసి అభివృద్ధి చేయండి. కాబట్టి జనంతో పాటు మనం అని అందరూ గ్రామాలలో కానీ వాళ్ళలో కానీ అందరు నాయకులు అభివృద్ధి చేద్దాం. ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలుద్దాం. స్థానికులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనకు సహకరిద్దాం, ఆయనతో పాటు వెళ్దామని అందరి ఒకటే రెస్పాన్స్, ఒకటే స్పందన. అందరూ జనం అంతా టీఆర్ఎస్లోకి వెళ్దామంటారు. కాబట్టి జనంతో పాటు మనం అనే స్పందన ఉన్నది. కాబట్టి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. అందరి సమిష్టిగా అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు వికారాబాద్ కాన్స్టిట్యూన్స్ నుంచి, వికారాబాద్ పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా టీఆర్ఎస్లో జాయిన్ కావడం, మరి ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకానంద్ గారి ఆధ్వర్యంలో పడ్డ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి డైనమిక్ కార్యక్రమాలు ఏముంటున్నాయంటే, ఆయనకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎమ్మెల్యే మనకు అందరికీ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే దొరికింది. కాబట్టి మన వికారాబాద్ పట్టణం కాదు కాన్స్టిట్యూన్సీ మూలంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాడని చెప్పి అందరు కూడా నమ్మకం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాబట్టి మరి వాస్తవంగా ఇంతకుముందు హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమతంగా ఎక్కడ ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పడ్డ ఆయన కోసం మనం పనిచేసుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి కేసీఆర్ ఆధ్వర్యంలో పడ్డ, కేసీఆర్ నాయకత్వంలో పడ్డ టీఆర్ఎస్ ఇంకా బలోపేతం చేసుకుంటూ మనమందరం కలిసికట్టుగా పనిచేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనమందరం కూడా భారీ మెజార్టీతో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం కావాలని చెప్పి విజయవులై మనం ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి కేసీఆర్ నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ముందుకు నడిపేయాలని చెప్పి కోరుతున్నాం. చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో
వేల మంది వచ్చి ఈరోజు టీఆర్ఎస్ భవన్కి తరలిపోయి అందరూ జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఆయనను అభినందిస్తూ ఆయన కార్యాచరణ అన్నీ చూసుకుంటూ పోతుంటే ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. మిగిలిన అన్ని సీట్స్ అయినా వచ్చే ఎలక్షన్స్లో అన్ని సీట్స్ కూడా టీఆర్ఎస్ గెలిపించుకుంటాడని చెప్పేసి ఆశిస్తూ 100% గెలుస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను చూసి, ఆయన పాలిస్తున్నటువంటి పాలనను చూసి బంగారు తెలంగాణ లోపల పాలు పంచుకోవాలనేటటువంటి విధానంతో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు కూడా ఊర్లు మొత్తం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజులైతే ఇంకా వేరే పార్టీ టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీల యొక్క మనుగడ కనుమరుగయ్యే విధంగా కనబడుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఎందుకంటే మోమిన్పేట్ నుంచి, మర్పల్లి నుంచి మొత్తం ఇప్పుడు మా నియోజకవర్గం నుంచి దాదాపు ఇంచుమించు 1800 నుంచి 2000 మంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ మొదలుకొని సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు, ప్రస్తుత కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు అందరు కూడా ముక్త కంఠంతో మేము కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపలనే పనిచేస్తాము, మాకు ఆ నాయకుడు పెడుతున్నటువంటి పాలన కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే మేము ఇంకా బంగారు తెలంగాణ ఆయనతోటే సాధ్యము, వేరే వాళ్ళతోటి ఎవరికి సాధ్యం కాదనే విధంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా పాలు పంచుకుంటామనేది వస్తుంటే మేము అందరికి కూడా వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. అందరిలను ఈ లీడర్లు పాత వాళ్ళు కొత్త వాళ్ళని కాకుండా అందరినీ ఒక తాటికి మీదకి తీసుకుపోతాము. అన్కండిషనల్గా జాయిన్ అవుతుండ్రు. మేము ఈ పోస్ట్ ఇస్తేనే వస్తాము, అట్లా చేస్తేనే వస్తామని ఎవరు కూడా అంటలేరు. అన్కండిషనల్గా మేము టీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తలాగా పనిచేస్తాము, కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపల ఆయన నాయకత్వంలో మాకు పనిచేసే విధంగా కల్పించండి అంటే ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి అందరం కూడా 180 నుంచి 200 వెహికల్స్ తోటి టీఆర్ఎస్ భవన్కు పోతూ ఉన్నాము. అక్కడ మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి సమక్షం లోపల చాలామందికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ వికారాబాద్ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే వికారాబాద్ నియోజకవర్గము కొద్ది రోజుల్లోప రూపురేఖలు మార్చే విధంగా అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చాలా
మన స్పీకర్ మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు అందరినీ కూడా వేదిక మీద మరొకసారి పరిచయం చేస్తూ మొదటగా భూపాల ప్రవీణ్ జాయిన్ అవుతారు. వాళ్ళందరినీ కూడా వేదికలో మన మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ గారు ఉన్నారు. అదేవిధంగా 90 నుంచి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ మిగిలిపోయిన టీడీపీ బీజేపీ అన్ని పార్టీల నుంచి వేల కొద్ది లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి సమక్షంలో కూడా రావడం జరిగింది. పిసిసి చైర్మన్ నసీముల్ గుప్తా గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు గారు, చాలా మంది నాగేంద్రరావు గారు, కొండారెడ్డి గారు, బాలమాలన్న, సీనన్న. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈరోజు చూస్తూ ఉంటే వికారాబాద్ నియోజకవర్గం లోపల అన్ని పార్టీలు ఖాళీ అవుతున్నట్టుగా కనబడుతుంది. నేను నిజంగా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఓ సర్పంచ్గా చేయాలి, ఓ ఎంపీటీసీగా చేయాలి, జెడ్పీటీసీగా చేయాలి. డైరెక్ట్ గా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు గాను కేసీఆర్ గారికి, మన యంగ్ లీడర్ కేటీఆర్ గారికి, మహేందర్ రెడ్డి అన్నకు వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, ఇద్దరు మాజీ మంత్రులు రాజకీయ దురంధరులను ఇద్దరిని మట్టి కల్పించిన ఘనత మీ అందరని చెప్పి మీకు అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చాలా మంది చేరుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రధాని జనరల్ సెక్రటరీగా ఉన్నారు ప్రశాంత్ గారు. వారు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. చాలులేని ఒక ఉపన్యాసం జై తెలంగాణ అని మొదలు పెట్టడం. ఎందుకంటే నేను వచ్చిన పార్టీ నుంచి ఎందుకో మా వాళ్ళు మొదట్లో అంతిమంలో జై తెలంగాణ అని అన్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలతో కూడా రోజు పొద్దున సాయంత్రం విభేదించి కొట్లాడి చర్చించి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇక్కడ మా ఉద్యమ సహచరులు బాలకృష్ణ గారు, వేలు శ్రీనివాస్ గారు మరియు తారక రామారావు గారు, అదే మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇస్తారు అని అనుకున్నాం, నమ్మించారు. 2014లో పార్టీలో తీసుకున్నప్పుడు నియోజకవర్గం బీఫామ్ ఇవ్వబోతున్నారు. సడన్ గా ఢిల్లీ నుంచి రామారావు ప్రతిసారి అంటారు, వీళ్ళు బాత్రూమ్ పోవాలన్నా ఢిల్లీకి పోవాలి, టికెట్ పోవాలన్నా ఢిల్లీకి పోవాలి. ఆ ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, టికెట్ ఆగమైపోయింది. సరే అయినా ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని ఆ నియోజకవర్గంలో ప్రతిరోజు ఎంపీ గారు ఉన్నది ఇక్కడ, మా ఎంపీ గారు ఉండే ముందు వారి మీద కానివ్వండి, అక్కడ ఉన్న నాయకుల మీద కానివ్వండి, అక్కడ ప్రజా పోరాటాలు చేస్తూ సరే 18లోనన్నా అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ప్రతిరోజు ఇక్కడ నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కూడా కనబడ్డారు. యాక్చువల్లీ రాగానే ఇప్పుడు బేగంపేట నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చింది. అయితే 18లో కూడా ఏకంగా కుటుంబంలోనే శిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పిలిచిండ్రు, టికెట్ ఇస్తాము, ఇది చేస్తాము, శక్తి రిజిస్ట్రేషన్లు చేయండి, ఎగబడి శక్తి రిజిస్ట్రేషన్లు చేసినాం, 1000 మందిని బూత్ కమిటీలు చేస్తాము. కానీ ఈరోజు మా మాజీ అధ్యక్షులు ముందున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తున్నా అని 3 రోజులకి వెళ్ళి నడుస్తున్నా కూడా పాపం ఆయన ఒక్కసారి కూడా ఫోన్ చేయాల్సిన అవసరం పడలేదు. కానీ ఎన్నోసార్లు కూడా మా కంటోన్మెంట్ లో గార్డెన్స్ ఉంటాయి, మధ్యరాత్రులు కూడా కిషాన్ బహిరంగ సభ పెడదాము, ఒక గార్డెన్స్ ఏదైనా ఫ్రీలో మాట్లాడతామా అని మధ్యరాత్రులు కూడా ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు పార్టీ పెడుతుంటే ఆయనకు ఒకసారి ఫోన్ చేయాలని కూడా అనిపించలేదు. కాబట్టి బాధేస్తున్నది, దేనికోసమైతే డబ్బులు పెట్టేసాం. ఈ రోజు అన్ని జాతీయ న్యూస్ ఛానల్లో నడుస్తున్నాయి. నిన్న 15 లక్షల ఎలక్షన్ మెటీరియల్ తగలబెట్టేసినాం, కండువాలు, కరపత్రాలు, జెండాలు అన్ని తగలబెట్టేసినాం. ఎందుకంటే గడి అబద్ధాలు చెప్తూ ఉన్నారు.
ఒక టికెట్ కాకపోతే ఇంకో టికెట్ ఏఐసిసి నాయకులు ఏఐసిసి మెంబర్కి చేస్తున్నాం నేను అని రాహుల్ గాంధీ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. కానీ చూస్తే ఇక్కడ మా టీపీసీసీ నాయకులు పేరు పెట్టారు. అధికారం మన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేటీఆర్ అన్న ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు అన్నారు. అంటే వాళ్ళు ఎంత కొన్నారో మీరందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారమా? ఆ విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలా, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల అన్ని నియోజకవర్గాలు 16కు 16 నియోజకవర్గాలు పార్లమెంట్ లోపల మనం గెలిచి చూపిస్తామనేటువంటి విధంగా కనబడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మాజీ ఈసీఎంఎస్ చైర్మన్ నరసింహగుప్తా గారు ఒక నిమిషం మాట్లాడాల్సింది. ఇతర పార్టీ అన్నింటి నుంచి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ రావడము చాలా సంతోషం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు, మల్కాజ్గిరి. ఈ 2 పార్లమెంటుతో పాటు 16 పార్లమెంటు గెలవాలని చెప్పేసి మన గౌరవ అఖిల్ బర్దీ గారు ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఏ జిల్లాకు పోయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పార్లమెంట్లో మరి అభ్యర్థులందరూ గెలిపిస్తామని చెప్పి కూడా ఏ జిల్లాకు పోయినా కూడా ఊహించిన రీతిలో పెద్ద ఎత్తున ప్రజలు రావడం కూడా జరుగుతున్నది. 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ కొత్త రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆల్చే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాని 2వసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడము ప్రజలందరికీ కూడా మహిళలకు కానీ యువకులకు కానీ ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి 2వసారి కావాలని చెప్పేసి ఎంతో ప్రేమతోటి మరి అధికారులకు రావడం కూడా జరిగింది. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఊహించిన రీతిలో ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. మెజార్టీ స్థానాలు కూడా గెలవడం జరిగింది. దీన్ని బట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ మన 2 పార్లమెంట్ గెలవాలి. ఈరోజు మనం పెద్ద ఎత్తున మరి అన్ని మండలాల నుంచి వికారం ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి రావడంతో వికారంలో కూడా 20-30 మెజార్టీతో తప్పకుండా మనం పార్లమెంట్ చేరలో కూడా పెద్ద ఎత్తున గెలుచుకుందామని చెప్పుకుంటూ ఈ అవకాశం చదువు నమస్కారం చెప్పుకుంటూ సరే వేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఆ తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగా గెలిచినాం. నా ఓటమికి కీలక పాత్ర పోషించినటువంటి 3-4 వ్యక్తులు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఆనంద్ గారు, గౌరవ శాసనసభ్యులు బాగా పాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కరీంనగర్లో చేసినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా దేశ స్థాయిలో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చి చూపిస్తాం. కేసీఆర్ గారు ఢిల్లీకి బయలుదేరుతారనేటువంటి మాట నా గుండెల నిండా సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. అందుకనే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, కేసీఆర్ జీ ఆగే బడో, హమ్ ఆప్కే సాత్ హై. కేసీఆర్ గారు ముందున్నటువంటి మేమంతా మీ వెంట ఉంటాం. నిజంగా దేశ రాజకీయాలలో ఈ వేదిక ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ గౌరవ కేటీఆర్ గారికి కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ దేశంలో ప్రజలకు, దేశానికి 6 రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి. 70 ఏళ్ల కింద దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ ఒక్క అవసరాన్నైనా శాశ్వతంగా పరిష్కరించిందా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 70 సంవత్సరాల కాలంలో అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా, నేను అడగదలుచుకున్నాను. దేశ ప్రజానికానికి ఈ 6 రకాల అవసరాలు. నంబర్ 1, దేశంలో మౌలిక వసతుల కల్పన జరగాలి. జరిగిందా? దేశంలో సంక్షేమం పరిణమిల్లాలి. జరిగిందా? దేశ ప్రజానీకానికి తక్షణ అవసరాలు పరిష్కారం చేసినవా? దేశ ప్రజలకు మాధ్యమిక అవసరాలు పరిష్కారం చేసినవా? దేశంలో
ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేసినవా? దేశం ఎదుర్కొంటున్నటువంటి శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపగలిగినవా? అంటే ఈ దేశం 70 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు సమస్యలలో పుట్టి సమస్యలలో పెరిగి సమస్యలలో జీవితం అంతం చేసేటువంటి దయనీయ స్థితికి దేశాన్ని తీసుకొచ్చినాం. ప్రపంచంలో అనేక వనరులు ఉంటాయి, అనేక రకాల అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా సాగుతూ ఉన్నది. కానీ మానవ వనరులను మించినటువంటి సంపద ఏదీ లేదనేది పాలక వర్గాలకు తెలుసు. చైనా తర్వాత అత్యధిక జనాభాతో ఉన్నటువంటి భారతదేశం ఇంత మానవ వనరుల సంపద ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి రిజల్ట్స్ రాబట్టడంలో ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. కాబట్టి దేశానికి దిశ భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూసే విధంగా పరిపాలన సాగాలి. దేశ రాజకీయ చిత్రపటం మారాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాల్సినటువంటి అవసరం దేశం గుర్తిస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నేను నాకు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 125 కోట్ల మంది ఏకకాలంలో ఎన్ని రకాలుగా బ్రతుకుతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి కొనసాగుతా ఉన్నది? ఈ దేశంలో కుబేరులు ఉన్నారు 1000 కోట్లు, ఈ దేశంలో సంపన్నులు ఉన్నారు 100 కోట్లు, ఈ దేశంలో ధనవంతులు ఉన్నారు ఒక స్థాయి ధనవంతులు, ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో పేదలు ఉన్నారు, ఈ దేశంలో నిరుపేదలు ఉన్నారు, ఈ దేశంలో అభాగ్యులు అనాథలు ఉన్నారు. 70 సంవత్సరాల తరువాత ఇంత ఘనమైనటువంటి పరిపాలన అందించమని చెప్పబడుతున్నటువంటి పాలకుల నేతృత్వంలో ఈ నిరుపేదలు, ఈ అభాగ్యులు, ఈ అనాథలు, ఈ పేదలు మీ పుణ్యమే కదా ఈ దుస్థితి కొనసాగడానికి. అందుకనే ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి శక్తి, ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి సమర్థత కేసీఆర్ గారి సొంతం. కాబట్టి దయచేసి రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా ప్రతి కార్యకర్త సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేయాలి. 16-17 స్థానాల్లో ఒక స్థానం మనకు తెలుసు. 16 స్థానాల్లో గెలవడం ద్వారా యావత్ భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది తెలంగాణ వైపు చూసి ఎంత అద్భుతమైనటువంటి పాలన ఆ రాష్ట్రంలో కొనసాగుతే ప్రజలు ఈ రకమైనటువంటి తిరుగులేని మెజార్టీ ఇచ్చిండు. ఈ నాయకుడు మాకు కూడా కావాలనేటువంటి వాతావరణం రావాలి అని అంటే దయచేసి ఈ రోజు చేరిన నిన్నటి వరకు పనిచేస్తున్నటువంటి మనమందరం కూడా మళ్ళీ ఒక్కసారి ఈ ఎన్నికల్ని విజయం సాధించేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి సూచన మేరకు మనమందరం పనిచేద్దాం. మేము కూడా అటువంటి రిజల్ట్ కోసం మా నియోజకవర్గంలో కృషి చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. ఏం చేసిండ్రు మన పార్టీలో రాకుండా కూడా ఎవరు చూడప్పుడు కొద్దిసేపు టీఆర్ఎస్ కాల్ చేసుకొని తిరుగుదామని చెప్పి తిరిగి, ఎందుకంటే గట్ట అయితే ఓట్లు పోయేటట్లు ఇంకా వేరైతే ఓట్లు పోయేటట్లేవు అని చెప్పి ఎవరు చూడప్పుడు మెల్లగా మన టీఆర్ఎస్ చూడప్పుడు టీఆర్ఎస్ కండువా చేసుకొని తిరిగి మీ అందరికీ చాలా మందికి తెలిసి ఈ విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత డాక్టర్ భక్తవత్సరం కావచ్చు, డాక్టర్ పురుషోత్తం కావచ్చు, చిమ్లపల్లి రమేష్ గారు కావచ్చు, హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వికారాబాద్ లోపల అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్ లో వలస పోతూ ఉన్నారు. ఇప్పుడు మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వికారాబాద్ తో మంచి అనుబంధం ఉంది, మీకు చాలా మందికి తెలుసు. మున్సిపల్ కమిషనర్ గా పనిచేసారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి మన వికారాబాద్ ప్రజలను వికారాబాద్ ఉద్దేశించి ఒక్క నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీరామ్ కోరుతుంది. ఒక వికారాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణను బాగు చేయడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి కార్యకర్తలు, ప్రజలు అన్ని రకాలుగా మనం గర్వంగా బతకాలి. మనం బాగుపడాలంటే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నిన్న మొన్న వరకు తెలుసో తెలియకనో తప్పు చేసినాం, కానీ ఈరోజు ఖచ్చితంగా 16 సీట్లు గెలిపించుకోవాలి. ఎవరి గురించి గెలిపించుకోవాలి?
మన గురించి కల్పించుకోవాలి, మన బతుకుల గురించి కల్పించుకోవాలి. ఎందుకంటే మనం సీట్ వేస్తే ఆయన ఎంపీఓ లేకపోతే మంత్రి ఢిల్లీలో ఉంటుండే, ఆయన గురించి మనం ఓటేసి గెలిపించుకుంటుండే. కానీ ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవడానికి, మనం బాగుపడడానికి, ఇవాళ మన వికారాబాద్ నీళ్లు రావాలన్నా, మన వికారాబాద్ అన్ని రకాలు బాగుపడాలన్నా, వర్షాలు బంద్ కావాలన్నా, ఇలా నిధులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా కూడా 70 ఏళ్ళ భర్తీ మనం చేసుకోలేకపోతున్నాం. మరి కేంద్రాన్ని అనుకున్నాల్సిన పరిస్థితి వస్తుంది. మన పైసలు మనకి ఇస్తలేరు. 50,000 కోట్ల రూపాయలు మనం నిధులు మనం కేంద్రానికి ఇస్తే వివిధ పనుల రూపాయల అందులో సగం పైసలు కూడా మనకు రావట్లేదు. మరి అడుగుకునే స్థాయి కాదు, శాసించే స్థాయికి ఎదగాలి. ఖచ్చితంగా కారణం చేయడం కేసీఆర్ గారు కనుక గ్యారెంటీగా భగవంతుడు మనకు అవకాశం కలిగిస్తాడు. అనంతగిరి పద్మనాభ స్వామి సాక్షిగా ఖచ్చితంగా అవకాశం మనకు కలుగుతుంది. ఎప్పుడు 16, 17 అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కడ మెజారిటీ వచ్చిందని ర్యాంకింగ్ ఇస్తే ఈ 17 ఫస్ట్ వరుస వచ్చి ఎందుకు వచ్చింది అంటే ప్రజలందరూ కూడా ఇంకా ఏ పార్టీ లేదు, ఒకే ఒక పార్టీ ఉంది. ప్రజలందరూ ఆ పార్టీ ఉన్నారు. అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఇంత చేస్తే రేపు భారతదేశంలో ప్రధానమంత్రి అయితే ఇంకేం చేస్తున్నటువంటి ఆలోచనలు దేశంలో ఆలోచన చేస్తున్నారు. కనుక మనం 17 సీట్లు కాదు, దాదాపు 100 సీట్ల పైగా మనకు మెజార్టీతో ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకు మద్దతు తెలిపే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక ఇంతవరకు చిన్న చూసినటువంటి మన రాష్ట్రం ఈ ప్రాంతం పట్ల చులకన చూసినటువంటి వాళ్ళకు రేపు భవిష్యత్తులో మనం లక్షల కోట్ల రూపాయలు 20 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణలో తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక కార్యకర్తలు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిరంతరం మన కేటీఆర్ గారు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు చేసి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో ఇంకా తెలంగాణని కార్యకర్తలని నమ్ముకునే వాళ్ళని ప్రతి ఒక్కరిని తెలంగాణ కాపాడుకునే శక్తి సామర్థ్యాలు నాయకుడు మనకి ఇక్కడ దొరికిండు. అక్కడ కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి మనకు వస్తుంది. కనుక దయచేసి మరి ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో ప్రతి గ్రామంలో కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇలా వచ్చినామని కాదు, పోటీల మీద పోటీ పడి ఎవరికి మెజార్టీ వస్తుంది, ఏ ఊళ్ళో మెజార్టీ వస్తుందని చెప్పి నాయకులు ముందుకు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అప్పుడు మళ్ళీ సమావేశం పెట్టుకొని ఏ ఊర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కేంద్రాలు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు పార్లమెంట్ కేంద్ర ఎలక్షన్ 2 వచ్చినాయని చెప్పి బేరం చేసుకొని భవిష్యత్తులో పనిచేసే నాయకత్వానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పనిచేసే నాయకులు ఖచ్చితంగా కంటికి రెక్కల కాపాడుకుంటూ మీకు అందరూ కూడా తెలుసు. కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించాలి. గర్వంగా మనం బతుకున్నందుకు మనం సంతోషపడాలని చెప్పి మనం వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి వికారాబాద్ మూసినది పుట్టిందాన్ని అక్కడ అనంతగిరి కొండలు ఉన్నాయి. 100 ఏళ్ల కింద ఇప్పుడు ఒకటి ఉంది నానుడి, లాక్డౌన్కి దవా వికారాబాద్కి హవా అని చెప్పి టీవీ వీడు ఎంచుకున్నా కూడా తక్కువ. కానీ టీవీ వచ్చిన వికారాబాద్ అయి 1 రోజులు ఉంటే తక్కువ చరిత్ర భారతదేశం మొత్తం చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇంత చరిత్ర కూడా మన ఊరు నిర్వచనం చేశారు. ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో 100% మీ ప్రాంతం బాగుపడుతుంది. మరి నమ్మక ద్రోహం చేయలేదు, చేసే మనసులో తెలంగాణ కాదు. కనుక వచ్చినటువంటి వాళ్ళు నిబంధనతో పనిచేయండి. ఖచ్చితంగా మన ఫలితాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. శ్రీనాథకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొందరు నిన్న కూడా మన మిత్రులు చాలా మంది తీసుకుందామంటే మాకెట్లా సార్ మేము ముందు నుంచి పనిచేస్తామని చెప్పి చాలా వాళ్ళు డౌట్ వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ నేను కేటీఆర్ అన్న సమక్షంలో ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రాధాన్యత కంపల్సరీ ఉంటుందనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పాత వాళ్ళకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉండదేమో అని చెప్పి ఎవ్వరు కూడా నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2 ఎంపీ సీట్లు ఉంటేనో మన కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. మరి అదే 16 ఎంపీ సీట్లు ఉంటే ఏం చేయగలుగుతారో, ఎంత గొప్ప పని చేస్తారో అందరికీ మనమందరం దాంట్లో పాలు పంచుకోవాలా. గా ఉద్దేశంలో ఇంతమందిని తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే పథకాల విషయం తీసుకున్నా, ఒకటి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ఇంతకుముందు ఎంత వచ్చేదా 200 రూపాయలు వచ్చేది. 65 సంవత్సరాల నిన్నలకు 200 రూపాయలు వస్తే పెద్ద మనుషులు అయిన తర్వాత బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటుంది. గోళీలు కొనుక్కోవాలంటే కూడా 200 సరిపోతుంది. ఎవరైనా మనవరాలు వస్తే ఇంకా చాక్లెట్ బిస్కెట్లకి ఇంకా 10 రూపాయలు మనకు మిగులుతాయా చెప్పు. ఇవన్నీ గమనించిన మన కేసీఆర్ గారు 200 నుంచి 2000 చేసిండ్రు. 90 లోపల 3016 రూపాయలు అవుతున్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన సత్తా ఏందో వచ్చే ఎలక్షన్స్ లోపల ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కోఆపరేటివ్ కావచ్చు,
ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్ అనే విధంగా మీ అందరూ పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా మంత్రి మల్లన్నను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం 88 సీట్లు గెలుచుకొని పెద్ద ఎత్తున మన రాష్ట్రం రెండోసారి మన ముఖ్యమంత్రిని చేసుకున్నాం. దానికి తోడు ఇప్పుడు దానికి సరిపోదు. ఇప్పుడు మనం 16 సీట్లు గెలిచి భారతదేశంలోనే మనం బాగా వేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన ఓటు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఓటు ఇది ఎంపీ ఓటు, ఎంపీలే వేసినా సరే వేయకున్నా సరే గెలిచినా సరే గెలవకున్నా సరే కాదు. ఇప్పుడు మన ప్రిస్టేజ్, మన భవిష్యత్తు, మన ఫ్యూచరు, మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఓటు ఇంపార్టెంటే, 16 సీట్లు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే లక్షల కోట్లు ప్రతి సంవత్సరం తెచ్చుకునేది అవసరం పడ్డది. ఇప్పుడు మనం 16 సీట్లు గెలిచినామనుకో మొత్తం కనీసం ఏడాదికి 50-60 లక్షల కోట్లు మనం తెచ్చుకోవచ్చు. మన తెలంగాణని బంగారు తెలంగాణ కూడా సాధించుకునే ఛాన్స్ వచ్చింది. కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చింది, మంచి టైం వచ్చింది. ఎందుకంటే ఒక పక్కన చూస్తే బీజేపీ డౌన్ అయిపోతుంది, మన మోడీ బీజేపీ పూజకు పనికిరాకుండా అయిపోయింది. అదే మాదిరిగా కాంగ్రెస్ చూస్తే మొత్తం దివాళ తీసింది. మన తెలంగాణలో అయితే అసలు పనికే రాకుండా పోయింది. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు మన ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ. ఎవరు గెలిపించినారని మనమే గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ గెలిపించాడు. ఇప్పుడు గెలువని తమ్ముంటే డిపాజిట్ కూడా రానియచ్చు, అందరూ కూడా కలిసి డిపాజిట్ కూడా రావద్దు ఆయనకు. మా దగ్గర మల్కాజ్గిరి ఆయన వచ్చాడు, పెద్ద తోపు ఆయన, బ్లాక్ మెయిలర్. ఇప్పుడు వచ్చి నేను మొన్ననే కొడంగల్లో తుక్కు ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చి మల్కాజ్గిరి అంటే ఇక ఏతరట పీతరట ఊరికే అమ్మని చూపిస్తాం. మా మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ 2 పార్లమెంట్ సీట్లు భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున దమ్మంతా సీట్ అంతా మనదే ఉంది. కోటి జనాభా ఉన్న రంగారెడ్డి జిల్లా పాతది. మనమందరం కూడా ఒక సైనికుల లెక్క పనిచేసి భారీ మెజారిటీ తోటి మన సీఎం కేసీఆర్ గారికి కానీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బహుమతిగా ఇచ్చే బాధ్యత మనం అందరి మీద ఉన్నది. వాళ్ళు తప్పకుండా భారతదేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు పోయి మొత్తం చట్రం తిప్పి చరిత్ర సృష్టిస్తారు. మొత్తం మంచి ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఛాన్స్ ఉన్నది, అవకాశం మనకే ఉంది. ఏ పార్టీకి మూవ్మెంట్ లేదు కాబట్టి అవకాశాలన్నీ మనకే ఉన్నాయి. మనం దయచేసి ఈ 15 రోజులు ప్రతి ఒక్కరు కూడా సైనికుల మాదిరిలో పనిచేసి ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. మొదటి కంటే కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటున్నా. జై తెలంగాణ. మంత్రి మల్లారెడ్డి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే పథకాలు చాలా అని చెప్తుండ్రు. కాంగ్రెస్ లో ఏనుగు పట్టుకొని చూసి తోక చూసి ఈ పథకంలో గెలిచినని, కాలు పట్టుకొని చూసి గిది గెలిచినని, తొండ పట్టుకొని గిట్ల గెలిచినని చెప్తున్నారు. కానీ ఏనుగుని అనిపించేటటువంటి మన కేసీఆర్ గారు ఏనుగు మీద ఉన్నారని చెప్పి ఆయన చేతిలో అంకుశం లాంటి మన కేటీఆర్ అని ఉన్నారన్న సంగతి మర్చిపోతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అటువంటి అంకుశం ఇప్పుడు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. మీరు చూస్తున్నారో లేదో ఎప్పుడెప్పుడు అని, కానీ నేనైతే చూస్తున్నా. నా చేతికి మైక్ ఎప్పుడు వస్తున్నా. మల్లారెడ్డి గారేమో ఆయన విరాట్ కోహ్లీ లాగా ఫామ్ లో ఉన్నాడు, బాల్కు సిక్సర్ కొడుతున్నాడు. మధుసూదనాచారి గారు పెద్దలు వారేమో మొత్తం జాతీయ రాజకీయాల గురించి వారు చెప్పినారు. మన మహేందర్ రెడ్డి గారు వారు జిల్లా గురించి వారు చెప్పినారు. ఇక తమ్ముడు ఆనంద్ గారు అయితేనేమో తెలుగు మంత్రం పాము గుడ్డు అని గౌరవనీయులు పెద్దలు మన శాసనసభకి తొలి శాసనసభాపతి భూపాలపల్లి నుండి మరి మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్న నాయకులందరినీ హృదయంతో మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పట్నం క్రిషాంత్ గారు, గౌరవనీయులు మాజీ DCMS అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా నరసింహ గుప్తా గారు, వారితో పాటు చేసిన పెద్దలందరికీ, భూపాలపల్లి నుంచి కూడా వచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఎక్కువ మంది స్పీకర్లు ఉన్నప్పుడు ఈ బాధ ఉంటుంది, చెప్పేదానికి ఏమి వెళ్ళారు అన్నట్టు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా కూడా
పెద్ద మీటింగ్లోకి వచ్చినప్పుడు నా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను నేను. నా బిడ్డకు 10 ఏళ్ళు. మరి ఈరోజు మరి మీటింగ్ పోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చిన బిడ్డ ఏం చెప్పిందంటే, ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సపరేట్ కూర్చొని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడారు, నా తర్వాత మాట్లాడే వాళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చోవాలి. ఆఖరికి మాట్లాడిస్తే ఏం చేయాలి బిడ్డ? ఏం లేదు, అందరు అన్ని చెప్పారు, నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చోవాలి. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉండదు. ఎందుకంటే మనం టిఆర్ఎస్ పార్టీ ఎందుకు 16 సీట్లు గెలవాలనో చాలా స్పష్టంగా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఈ 71 సంవత్సరాల్లో ఏ రకంగా 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో, దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టం. నేను సహకారం చేస్తాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణ సాధిస్తాము అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఈ రోజు మాట్లాడిన వాళ్ళే ఆ రోజు కూడా ఏలన చేసినారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న నుంచి నేను కూడా టీవీలో అదే రకంగా నా ఫోన్లో కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు పంపితే చూసినాను. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఈయనతో ఏమవుతుంది, చూస్తే గట్టిగా గాలిసి కొట్టుకుపోయేటట్టు అడిగినా ఈయనతో ఏమవుతుంది, ఈయన తెలంగాణ తెస్తారా, మస్తీనంది సొంటోళ్ళని మస్తు చూసినాం, చెన్నారెడ్డి లాంటి పెద్దలతో కాలేదు, ఈయనతో ఏమైతుంది మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరు మూతపడే విధంగా ఇద్దరు ఎంపీలతో 2009లో 2 ఎంపీలు మాత్రమే గెలిచిన టిఆర్ఎస్ బ్యానర్ మీద ఆ 2 ఎంపీలతోనే కేంద్ర జాతీయ రాజకీయ వ్యవస్థను, కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒత్తిడి పెంచి తెలంగాణను తీసుకొచ్చిన ధీరోదాత్తుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి 2 ఎంపీలతోనే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఆయన చేతుల్లో పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమేం సాధించుకోవచ్చు నిన్ననే విడమర్చి చెప్పడం జరిగింది. నిజంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం 16 మంది మాత్రమేనా అంటే 16 మంది కాం. ఈ దేశంలో అటు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేని వారు, ఇటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేని ప్రజలు కోట్ల మంది ఉన్నారనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ రాయి అయితేనేమి తలవల కొట్టుకోవడానికి అన్నట్టు కొన్ని రాష్ట్రాల్లో విధి లేక అనివార్యంగా, ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, అక్కడ అయితే బీజేపీ కోటేయాలి లేదంటే కాంగ్రెస్ కోటేయాలి, 3వ రాజకీయ పార్టీ లేదు. రాజస్థాన్ ఉన్నది అదే పరిస్థితి. అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవో, ఎక్కడైతే అనివార్యంగా అయితే ఆయన లేకపోతే ఈయన అన్నట్టు పరిస్థితి ఉన్నదో అక్కడ మాత్రమే ఈరోజు జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి తప్ప నిజంగా చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు మంచిగా వచ్చినాయో, ముందుకు వచ్చినాయో అక్కడ కనుమరుగైపోయే పరిస్థితి ఉన్న మాట కూడా వాస్తవం అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. పక్కనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఉన్నదా కాంగ్రెస్ బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు జగన్ కు, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ మధ్యన త్రికోణ పోటీ నడుస్తా ఉన్నది. అటు పక్కనే ఉన్నది మన పాండిచ్చేరి కానీ తమిళనాడు కానీ. తమిళనాడులో అన్నా డిఎంకే, ఇంకొక పక్క పోతే కేరళకు పోతే బీజేపీ స్టోరీలో కూడా లేదు. అట్లా చూసుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ఈ 2 పార్టీలు లేనే లేవు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఏమున్నదంటే, మనం 16 మందిని గెలిస్తే 16 మందినే ఉండం. ఈ దేశంలో ఆ 16కు మరొక 116 తోడయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దేశ రాజకీయ వ్యవస్థను శాసించాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రయోజనాలు సాధించుకోవాలంటే రాష్ట్రాలు బాగుపడితేనే, రాష్ట్రాలు బలపడితేనే దేశము బాగుపడుతుంది, దేశ ప్రజలకు లాభం జరుగుతుందనే సోయి వస్తేనే మనం రేపటి రోజున అనుకున్న విధంగా హక్కులు సాధించుకోవచ్చు. కాకపోతే ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో రాజకీయాల్లో సహజంగా ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ సందర్భం వస్తే అక్కడక్కడ ఉద్యమంలో పాల్గొన్న
నాయకులకు పెద్దపీట వేసి వారిని గౌరవించుకుంటూ ముందుకు పోయిన పరిస్థితిని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన పార్టీలో మీరు గమనించినట్టయితే ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా మరి తన ప్రయాణాన్ని తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మీ ముందున్నారనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు బాల్కా సుమన్ గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా కేసీఆర్ గారి నిరాహార దీక్ష నుంచి మొదలు పెడితే తర్వాత జరిగిన ఉద్యమంలో ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జైళ్లలో పోయి ఎన్నోసార్లు వీరోచితంగా విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసిన మరి మన తమ్ముడు సుమన్ గారు మొదట 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచినారు. మొన్న చెన్నూరు శాసనసభ్యుడిగా గెలిచినారు. కాలం కలిసి వస్తే ఇంకా ఉన్నతమైన పదవుల్లో కూడా తప్పకుండా వారు కూడా ఉండే అవకాశం ఉంది. పక్కనే ఉన్న తమ్ముడు వాసుదేవరెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ జేఏసీకి అధ్యక్షుడిగా ఆనాడు ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి. ఈ రోజు ఆ తమ్ముడు కూడా వికలాంగుల కార్పొరేషన్ కు అధ్యక్షుడిగా పనిచేస్తున్న పరిస్థితి. కేవలం వీరు మాత్రమే కాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అంటే దాదాపుగా మన మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సాధారణ ఎన్నికల తర్వాత అంతటి ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు మీ ఆశీర్వాదంతో జిహెచ్ఎంసీ ప్రజల ఆశీర్వాదంతో 150 స్థానాలకు గాను 99 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ గెలిస్తే గ్రేటర్ పీఠం మీద కూడా ఒక విద్యార్థి నాయకుడిని కూర్చోబెట్టిన ఘనత బొంతు రామ్మోహన్ ని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ చేసిన ఘనత కూడా మన పార్టీ టీఆర్ఎస్ కి దక్కిందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ పీఠం మీద విద్యార్థి నాయకుడు ఒక ఆయన కూర్చుంటే రామ్మోహన్ గారు డిప్యూటీ మేయర్ పీఠం మీద కూడా మరొక విద్యార్థి నాయకుడు ఫసీయుద్దీన్ బాబాను కూర్చోబెట్టిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి శాసనసభ్యుడు యాదగిరి కిషోర్ గారు కావచ్చు, అదే రకంగా ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక కీలకమైన కమిషన్, రాష్ట్రంలో దళితులు గిరిజనులు వారి ప్రయోజనాలను పరిరక్షించే కమిషన్, దానికి కూడా ఒక ఉస్మానియా స్కాలరు మరి మనం గతంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారిని చైర్మన్ గా నియమించింది కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ లిమిటెడ్ టీఎస్టీఎస్ కూడా చైర్మన్ గా డాక్టర్ రాకేష్ అనే విద్యార్థి నాయకుడు జేఎన్టీయూని తెలిసిన నాయకుడిని నియమించింది కూడా కేసీఆర్ గారు. ఎస్సీ కార్పొరేషన్ కి చైర్మన్ గా అవకాశం ఇవ్వడమే కాకుండా 2 సార్లు సత్తుపల్లి నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని కూడా ఆనాటి ఓయూజేఏసీ చైర్మన్ పిడమర్తి రవి గారికి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అదే రకంగా ఇంకా జిల్లా స్థాయిలో చాలా పదవులు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అక్కడి విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారి, అదే రకంగా బీసీ కమిషన్ లో మెంబర్ గా తమ్ముడు ఆంజనేయులు గౌడ్ గారు, అదే రకంగా ఎస్సీ కమిషన్ లో మెంబర్ గా విద్యాసాగర్ గారు, చెప్పుకుంటూ పోతే ఇంకా జెడ్పీటీసీలు గారైతే 10ల సంఖ్యలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా చాలా మంది చాలా స్థాయిలో తమ్ముడు కొత్త తరం రాజకీయానికి, కొత్త రక్తానికి రాజకీయాల్లో కొత్త నీరు రావాలనే దృక్పథంతో పెద్దపీట వేసింది ఒక ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే తమ్ముడు కృష్ణాంత్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు ఒక మీరే కాదు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు అందరికీ కూడా పెద్దపీట వేసి టీఆర్ఎస్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశాలు ఇస్తూనే కొత్తగా వచ్చిన వారికి కూడా ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి వారు రామచంద్ర తేజావత్ గారు, వారు ఒక ఐఏఎస్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఉద్యమంలో కలిసి వస్తే వారికి కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇచ్చి, అంటే ఈ రకంగా అందరి సేవలు సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థంగా పాటిస్తూ ఈరోజు తమ్ముడు ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు. ఆనంద్ గారు కూడా ఆనాడు డాక్టర్ల జేఏసీకి అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో వారు కూడా వారి వంతు పాత్రను పోషించినారు. నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు, ఒక ఉద్యమకారుడిగా వారికి టికెట్ ఇవ్వలేకపోవచ్చు కానీ వారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చి వారిని కూడా గౌరవించుకున్నారు టీఆర్ఎస్ పార్టీ. చెబుతూ పోతే వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేవలం అధికారం కోసం, కేవలం పదవుల లాలసతో ఈరోజు ఒక పార్టీ విరహవేదన అనుభవిస్తూ ఉండవచ్చు. వారికి అర్థం కాకపోవచ్చు, వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వారు ఈరోజు మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. నిన్న ఈరోజు నేను గమనించినాను, ప్రశ్నలు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 71 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని 55 ఏళ్లు మీరే నడిపారు కదా, ఎందుకు మరి దేశంలో ప్రజలకు ఇంకా తాగునీళ్ళ కోసం ఉన్నది, ఎందుకు సాగునీరు కోసం ఉన్నది, ఎందుకు కరెంటుకి ఇబ్బంది ఉన్నది, ఎందుకు రోడ్లు లేవు, ఎందుకు మోరీలు లేవు అని గట్టిగా అడిగితే నీళ్లు నమ్ముతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏమంటున్నారు? అందుకే కేసీఆర్ గారి మీద
వ్యక్తిగతమైన దూషణలు, చిల్లరమల్లర మాటలు, చిచోరా విమర్శలు ఇవి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక అలవాటుగా మార్చుకున్నది. ఒక మాట దయచేసి వారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరుతుంటే మీరు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? సంతలో కొన్నట్టు కొంటున్నారు, పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు చేరినారు. వారికి ఏ పదవుల్లో లేరే, మరి వారు ఎందుకు చేరినారు? ఈరోజు తమ్ముడు కృషాంత్ గారు చేరినారు, మరి వారు ఎందుకు చేరుతా ఉన్నారు? మీ అధికార ప్రతినిధి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాయకులను కేవలం రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల ఎందుకు విశ్వాసం మీ కార్యకర్తల్లో సన్నగిలుతున్నది? ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి డిసెంబర్లో 2018లో. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిని, టిఆర్ఎస్ లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్ సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు. మరి మేమన్నాం అన్నాడు, ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత కొన్నారు అడ్డగోలు మాటలు మేము మాట్లాడామా? ఈరోజు రోజు మారుతున్నారు పార్టీలు దేశ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు రోజు కాంగ్రెస్ ఎంపీలకు కండువా కప్పుతా ఉన్నారు. అదే రకంగా రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీలను తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా కొంటున్నారా? వాళ్ళు కూడా కొనుగోలు పనులు ఉన్నారా? ఈ రకంగా మాట్లాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో గౌరవం, ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో ఒక చులకభావం ఏర్పడే విధంగా చిల్లరమల్లర విమర్శలు చేయడం మానేసి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిత్రులు. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, భట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్ లో జోష్ వచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్ లో జోష్ వచ్చిందని మీ వాళ్ళే చెప్తుంటే, మీ నాయకత్వంలో చేవ లేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో మీ నాయకులే చెప్తుంటే, ఇతరులను నిందించి ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈ రోజు టిఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయినా ఎట్లాగో ఏప్రిల్ 11 నాడు పార్లమెంట్ ఎన్నికలకి పోతా ఉన్నాం, ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు మంచివా చెడ్డవా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరుగుతున్నాయా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీ కూడా వర్తిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నేను పేర్లు చదవాలంటే కూడా పోషమగేటి పేర్లు ఆయన పేర్లు లేడు. కాబట్టి ఇంతమంది పెద్దలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఇంకా చాలా మంది పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు వందల సంఖ్యలో చేరుతా ఉన్నారంటే ఎందుకు చేరుతున్నారో ఆలోచించకుండా, ఎందుకు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఎదిగిపోతున్నాయో ఆలోచించకుండా, మీ నాయకత్వంలో లోపం ఎక్కడుందో విశ్లేషణ చేసుకోకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మంచిది కాదనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులందరికీ మీ అదే రకంగా పాత్రికేయ మిత్రుల ద్వారా, టీవీల ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కూడా నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను కూడా ఒక 2 విషయాలు మీకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. 2014లో 5 ఏళ్ల కింద దేశంలో ఒక హవా ఉండే, మోడీ గారు గెలిస్తే ఏదో ఉద్ధరిస్తాడు, దేశానికి ఏదో మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఆనాడు ఓట్లు వేసినారు. 280 స్థానాలు గెలిచినారు మోడీ గారు. కానీ గెలిచిన తర్వాత ఏం చేసినాయా నరేంద్ర మోడీ గారు అంటే, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు జోరుకు వస్తాయి కానీ పనులు మాత్రం జరగవు. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. ఆనాడు ఎన్డీఏలో మొదలు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భాగస్వామి. వారం రోజులు గడవకుండానే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకుండానే జూన్ మొదటి వారంలోనే, జూన్ 2014 మొదటి వారంలోనే మన తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా, ఒక కాగితం ద్వారా తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు జరిగింది అది? ఎందుకంటే మందబలం ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఉండే, ఆ తెలుగుదేశం పార్టీ మందబలం బీజేపీ మీద ఒత్తిడి చేసి, కేంద్రం మీద ఒత్తిడి చేసి మన భూభాగాన్ని 7 మండలాన్ని తీసుకొని పోయి పోలవరంలో ఉంచడం జరిగింది. తర్వాత మీరు ఆలోచించినట్టయితే 5 ఏళ్ల పాటు న్యాయంగా ఎప్పుడో జరగాలి హైకోర్టు విభజన,
మన న్యాయవాదులు విద్యార్థులు ఉద్యమించిన తర్వాత ఎప్పుడో జరగాలి. కానీ మొన్న 5 ఏళ్ల తర్వాత చివరికి దిగిపోయే ముందు హైకోర్టు విభజన జరిగిందంటే ఈ 5 ఏళ్ల జాప్యానికి కారణం ఏంది? తెలుగుదేశం పార్టీకి ఉన్న మందబలం. ఆ మందబలంతోనే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హైకోర్టు విభజన కాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం. అయితే దానికి తల ఊపింది, తల ఒగ్గింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. దేశంలో ఈరోజు ఒకటే సిద్ధాంతం నడుస్తున్నది, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్. ఎవరి దగ్గర కర్ర ఉంటే వాందే భార్య, అంతే, మల్క పోడే. రైల్వే మంత్రి మీరు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. రైల్వే మంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్ర పైన ఉంటే ఆ రాష్ట్రానికి రైలు ఉరుకుతుంది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే బెంగాల్కు రైలు ఉరుకుతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉంటే బీహార్ పోతాయి. ఆఖరికి ఏడాది అవుతుందంటే లాలూ ప్రసాద్ గారు రైలు ఆయన అత్తగారు దాకా కూడా రైలు వేసినాయి. ఇక తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బుల్లెట్ రైలు పెట్టిన దేశంలో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినాక. యాడికి వెళ్ళాడికి పోతుంది రైలు? అది ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి ముంబైకి పోతుంది. గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళి దాటుకుంటా ముంబైకి పోతుంది. హైదరాబాద్ మాత్రం రాదు. మనకంతా బుల్లెట్ రైలు, మనకంతా హై స్పీడ్ రైలు. ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ కు మనం కూడా 6-7 గంటల్లో రావద్దా? రేపటి రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హై స్పీడ్ రైలు వద్దా? హైదరాబాద్ నుంచి చెన్నైకి వద్దా? హైదరాబాద్ నుంచి అమరావతికి వద్దా? అందుకే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే మనం ఇంకొక 100 మందిని తోడు చేసుకుంటే రేపు ఆ బుల్లెట్ రైలు ఉరుక్కుంటూ హైదరాబాద్ కు వికారాబాద్ కు రాదా? ఒక్కసారి జాతీయ ప్రాజెక్టు హోదా ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు ఇచ్చినారు. జాతీయ హోదా అంటే ఏంది? ఒక ప్రాజెక్టు కడుతుంటే ఆ ప్రాజెక్టుల రూపాయి ఖర్చు అయితే 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి. మనం ఏమడిగాం? ఆంధ్రాకి ఇస్తే ఇచ్చినారు, మాకేం పర్వాలేదు, మా కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఇవ్వండి, మాకు కూడా జాతీయ హోదా ఇవ్వండి ప్రధానమంత్రి గారు అంటే ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? మనకు మందబలం లేదు కాబట్టి, ఆయనకు బలం ఉన్నది కాబట్టి ఆయన ఆడింది ఆట, పాడింది పాట. రేపటి రోజున ఆ పరిస్థితి ఉండదు. రేపు మీరు చూస్తే ఢిల్లీలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మోడీ గారి గ్రాఫ్ డౌన్ అవుతున్నది, ప్రతిష్ట మస్కబారిపోయింది. మా అక్క చెల్లెల పోపు డబ్బాల్లో ఏలు పెట్టినాడే, చేయి పెట్టినాడే, మొత్తంగా అక్క చెల్లెలకు కూడా కోపం వచ్చింది. రేపు ఎన్నిక ఎప్పుడు వచ్చినా మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఏ సర్వే చూసినా ఈరోజు ఎన్డీఏకి మెజారిటీ వస్తలేదు, యూపీఏకి వస్తలేదు. ఎన్డీఏకి 150, యూపీఏకి 100-110 తప్ప. ఇద్దరు కలిస్తే అవసరమైతే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు అలై బలై చేసుకున్నా కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా ఈ దేశానికి ఏం కర్మ పట్టింది? అయితే ఆయన లేకపోతే ఈయన ఇద్దరే ఉన్నారా? ఈ దేశంలో అంతకంటే గొప్పలు లేరా? ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశానికి ఆచరణగా మారింది. రైతు బంధు అనే పథకాన్ని మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదాకా ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి పనిచేస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఆలోచన ఎందుకు రాలేదు? రైతు బీమా అనే ఆలోచన ఎందుకు రాలేదు? మిషన్ భగీరథ ఆలోచన ఎందుకు రాలేదు? మిషన్ కాకతీయ ఆలోచన ఎందుకు రాలేదు? ఇలా పేర్లు మార్చి నగలు కొట్టచ్చు. రైతు బంధు పేరు మార్చి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ అని పేరు పెట్టుకొని పోజులు కొట్టొచ్చు. కానీ వాస్తవం ఏంది? దేశంలో ఈరోజు కోట్లాది మంది రైతులకు అంతో ఇంతో సాయం వస్తున్నదంటే దిగిపోయే ముందన్న మోడీ గారికి కొద్దిగా ఆలోచన వచ్చి మరి రైతులకు అంతో ఇంతో మేలు జరుగుతున్నదంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి తెలివి కారణమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి నాయకుడే రేపటి రోజున అవసరమైతే సందర్భం వస్తే దేశానికే దిశానిర్దేశం చేసే పరిస్థితి వస్తే అది మరి తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఆ అవకాశం ఉంటే దాన్ని జారవిడ్చుకుందామా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాల గురించే చెప్పాలంటే ఇంకో గంట సేపు చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు, అదే రకంగా ఆయన సారథ్యంలోని ఎన్డీఏ లేదా అది వరకు ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఎన్నో రకాలుగా తెలంగాణను చిన్నచూపు చూసినాయి. అందుకే పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, యాచించడం కాదు, అడుక్కోవడం కాదు, శాసించాలి. అవసరమైతే రేపటి రోజున ఢిల్లీలో తెలంగాణ గల్లీలోని ఓట్లతో, తెలంగాణ గల్లీలోని తీర్పుతో ఢిల్లీలో అవసరమైతే నిలదీసి శాసించి మన హక్కులు మన నిధులు సాధించుకునే పరిస్థితి ఉండాలి తప్ప ఢిల్లీ నిధుల్లో పోయి దేవించే పరిస్థితి మనకు ఉండదంటే, అక్కడ పోయి యాచించే పరిస్థితి ఉండదంటే 16కి 16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి. అది చేవెళ్ళ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేదా ఆదిలాబాద్ కావచ్చు,
నాగర్ కర్నూలు కావచ్చు, ఏ పార్లమెంట్ లోనైనా గులాబీ జెండా 16 పదాలు ఎగరాలి. మిగతా ఒక స్థానంలో హైదరాబాద్ లో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలవాలి. మొత్తం 17 మందిని తెలంగాణ ప్రజలు పెట్టిన ఈ సర్దిమూటతో ఢిల్లీకి పోవాలి, దేశ రాజకీయ వ్యవస్థను శాసించి మన హక్కులు సాధించుకోవాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరి మిత్రులు వికారాబాద్ నుంచి వచ్చిన మిత్రులు కానీ, కంటోన్మెంట్ నుంచి కృషాంత్ సారథ్యంలో వచ్చిన మిత్రులు కానీ, భూపాలపల్లి నుంచి వచ్చిన మిత్రులు కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. అదేవిధంగా షేక్ ఫైజల్, సంతోష్, విజయ్, మురళి, యూనస్, అంజాద్, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా గుప్తా గారు లైన్ అవుతున్నారు. గుప్తా గారు, అలాగే శివకుమార్ గారు, నరసింహారెడ్డి గారు, శివకుమార్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జగదీశ్వర్ గారు, బుచ్చిరెడ్డి గారు, డాక్టర్ పురుషోత్తం గారు, భక్తవర్గంగా డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు, రెడ్డి గారు, భాగ్యలక్ష్మి గారు, ఎంపీ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రవి గారు, భక్తవర్గం గారు, పురుషోత్తం గారు, రమేష్ గారు, రెడ్డి గారు, సునీల్ గారు,